ఇండోర్ స్టేడియంలో ఆదివారం రాత్రి భైరవం చిత్ర ప్రచారంలో భాగంగా ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. కథానాయకులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, రోహిత్, నిర్మాత రాధామోహన్, సహ నిర్మాత శ్రీధర్, కథానాయికలు అదితి శంకర్, ఆనంది, నటుడు అజయ్, సంగీత డైరెక్టర్ శ్రీచరణ్, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ తదితరులు హాజరయ్యారు. ఏలూరులో తొలిసారి ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడంతో సందడి నెలకొంది. దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ భైరవం చిత్రం చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారన్నారు. నిర్మాత రాధామోహన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ మాట్లాడుతూ సినిమాను అందరూ తప్పకుండా చూసి విజయవంతం చేయాలన్నారు. మంచు మనోజ్ మాట్లాడుతూ తనకు భార్య, 2 పిల్లలు తప్ప ఎవరూ లేరని, ఈ సినిమాతో మళ్ళీ తనకు ఇంతమంది అభిమానులు ఉన్నారని కన్నీటి పర్యంతమయ్యారు. ముగ్గురిని చూడడానికి 2 గంటలు సరిపోవట్లేదు. సాధారణంగా వారికి వేదికపైకి ఆహ్వానం పలికేసరికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్రేక్షకులు కూడా సినిమాల్ని బాగా చూసి వారికి ఆదరణ పెంపు. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆకట్టుకునే స్టార్ డైరెక్టర్ శ్రీ హరీష్ శంకర్ గారి మొదటి చిత్రం నుండి ఇప్పటి వరకు విజయ్ గారు, హరీష్ గారు ఒక అద్భుతమైన ఎమోషన్ ని తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ విజయ్ కనకమేడల ఇంత పెద్ద డయాస్ వస్తుంటే కొంచెం భయంగా. మార్నింగ్ షో బయటకు వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా డెఫినెట్ గా అలాగే దివేశ్ ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు సురేందుకు రావాలని కోరుకుంటున్నాను. ఇలాగే మనం ముందు కలిసి చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. చాలా వచ్చేలాగే ఉంది. ఒక మంచి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం, అదేవిధంగా వెనకాల దేవాలయాలకు సంబంధించినటువంటి నేపథ్యంతో ఈ సినిమా ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ సినిమా సూపర్ హిట్ కావాలనేటువంటి మాటని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి సినిమాలు ఇంత గ్రాండియర్గా తీసినటువంటి సినిమాలు అద్భుతంగా రెడీ చేశారని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఎందుకంటే వర్షం పడుతుందంటే ఇవాళ పడలేదు. ఇవాళ ఈ సినిమా ఏలూరులో ఓపెన్ అవుతుంది. ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్ ఇవాళ ఇప్పుడు చూస్తే అసలు మాస్ యాక్షన్ ఉండబోతుంది. అది కూడా ఒక్క హీరో కాదు, 3 హీరోస్ మాస్ యాక్షన్ ఉండబోతుంది. చేయాలని చెప్పి మన ఎంపీ గారు మరి ప్రెజర్స్ పెట్టారు. దాంట్లో మరి నారా రోహిత్ గారు, మంచు విష్ణు గారు, మరి ప్రొడ్యూసర్స్, అలాగే మన సంబంధించి మన మినిస్టర్ గారు ఏదైతే టూరిజం శాఖ మంత్రి గారు ఉన్నారో కందుల దుర్గేష్ గారు, మరి దీనికి స్పెషల్ గెస్ట్గా వచ్చినందుకు ముందుగా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే మరి అంబికా కృష్ణ గారు కూడా మరి ఏదైతే ఏలూరులో మరి సినిమా ఫీల్డ్ నుంచి మరి సినిమాలు తీయడంలో ముందు మొదలుపెట్టింది ఆయనే. ఏదైతే ఇవాళ క్లైమేట్ ఎంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏలూరు ప్రజలందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. డెఫినెట్గా ఇది సూపర్ హిట్. ఏలూరులో ఏదైతే ఫస్ట్ సినిమా ఇక్కడ మనం రిలీజ్ చేస్తున్నామో ఈవెంట్ డెఫినెట్గా ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి సహకారం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కమల్ గారికి సాయి ఫ్రెండ్షిప్ ఫర్ లైఫ్ బాబాయ్. అనిపించింది. సో భైరవం ఈ సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమా నాకు ఫస్ట్ తీసుకొచ్చింది బెల్లంకొండ సురేష్ గారు. ఒకసారి చూడండి సినిమా అని. సో అండ్ దెన్ సినిమా చూడడం జరిగింది, నచ్చింది. అండ్ దెన్ విజయ్ డైరెక్టర్ అనేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. తన విక్రమ్ కానీ గాంధీ కానీ ఎలా తను హ్యాండిల్ చేశాడో మీరు అందరూ చూశారు. సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఉండింది. సో
ఖచ్చితంగా తనతో అయితే అసలు ఇష్యూస్ లేవు. ఈ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు, సాయి అనేది ఆ క్యారెక్టర్ సాయి చేస్తున్నారని తెలుసు. ఈ క్యారెక్టర్ ఎవరనేది ఒక చిన్న ఇలా మా డైరెక్టర్ గారి రూపంలోనూ, ప్రొడ్యూసర్ గారి రూపంలోనూ, మీ అందరి రూపంలోనూ వచ్చే శివుడు. అలాగే వెల్లగొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు, మీతో ప్రతిసారి చాలా ఫన్ మూమెంట్స్, చాలా సరదాగా ఫన్ కామెడీ చేసుకుంటూ ఉంటాం. ఇట్ వాస్ గ్రేట్ ఫన్ మూమెంట్స్. ఎప్పుడు అనిపిస్తుంటుంది నాకు ఒక తమ్ముడు కావాలని, తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి. నాకు ఇది తమ్ముడు ఎందుకు పుట్టలేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. లైఫ్లో నీకు ఒక అన్నగా, ఎప్పుడు అండగా, తోడుగా, చీటికేసుకుని ముందు వాళ్ళు అలాగే ఎప్పుడు ఇవ్వడం. బాబాయ్ నువ్వు ఇక్కడ ఫంక్షన్ చేస్తే చాలా బాగుంటుంది. మాకు మరెన్నో ఫంక్షన్స్ ఇక్కడ జరుగుతూ సినిమా ఫంక్షన్ ఇక్కడ జరిగితే చాలా మంచిదని చెప్పి మాకు మహేష్ గారు అడ్వైజ్ చేయడం జరిగింది. దానికి విచ్చేసినందుకు మా పుట్ట మహేష్ అన్నకి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు మీరు వచ్చి మమ్మల్ని మీ ఏలూరు చాలా మంచి సేఫ్ హ్యాండ్స్ లో ఉందండి. ద బెస్ట్ అండ్ మోస్ట్ క్లాసియస్ట్ ఎంపీ. అలానే అండి